నా పేరు బాబురావు. నేను కారుణ్య యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తా ఉన్నాను. ఈ గ్రూప్‌ని నాకు కృపా చెల్లి పరిచయం చేసింది. ఆహ్, ప్రవీణ్ వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే నన్ను ఫోర్స్ చేసి నా చేత డి3 టెస్ట్ చేపిచ్చారు. 11.5 అది జనవరి 15న చూసాము. తర్వాత 17th నుండి నేను ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వి ఆహ్, వింటా వస్తా ఉన్నాను. ఆ టైంలో కృప నాకు కొన్ని వీడియోస్ షేర్ చేసిందనమాట. ఆహ్, 'బివేర్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్' అని. అది తర్వాత హార్ట్ అటాక్ అటాక్స్ ఆన్ హార్ట్ అన్న ఈ 2 వీడియోలు ఫస్ట్ నేను విన్నాను కంప్లీట్‌గా. విన్న తర్వాత చాలా ఆశ్చర్యం కలిగింది. ఆహ్, సో, తర్వాత నేను ఇంకా పూర్తిగా సప్లిమెంట్స్ ఇవన్నీ తీసుకోవడానికి ఆహ్, నా నంబర్ ఇచ్చాను. అప్పుడు ఉమాప్రకాష్ గారు కాల్ చేశారు. తర్వాత ఆహ్, నెక్స్ట్ అంటే 17th జనవరి నుండి రవిప్రకాష్ ప్రసాద్ అన్న నాకు పరిచయం అవ్వటం వల్ల, ఇంకా తన దగ్గర నుండే గైడెన్స్ తీసుకొని వాడుతా ఉన్నాను. సప్లిమెంట్స్, డి3 కరెక్షన్ ఇవన్నీ. దాదాపుగా 3 ఇష్యూస్ ఉన్నాయి. యాక్చువల్‌గా ప్రారంభించిందొచ్చి రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి. బట్ దాంతో పాటుగా ఇంకా 2 ఇష్యూస్ సాల్వ్ అయినట్టుగా నేను అబ్జర్వ్ చేశాను. అదే విషయాన్ని రవిప్రసాద్‌తో చెప్పడం జరిగింది. ఆహ్, మొదటిగా నేను స్కిన్ అలర్జీ అనేది నా మెడ కింద రెడ్‌నెస్ ఉండేది. అది ఎచ్చింగ్‌గా ఉండేది కాదు గానీ ఆహ్, అది రెడ్‌గా కనిపిస్తా ఉండేది. ఎప్పుడైతే పౌడర్ వాడతానో అది కొంచెం సబ్సైడ్ అయితూ ఉండేది. సో, అది ఎచ్చింగ్‌గా లేదు కాబట్టి దాని గురించి నేను పెద్ద పట్టించుకోలేదు. ఇది దాదాపుగా 3, 4 ఇయర్స్ నుండి ఉందనమాట. సో, ఫిబ్రవరి 1 అనుకుంటాను ఒక టెస్టిమనీ విన్నాను. దాంట్లో ఒక చిన్న పాపకి స్కిన్ ఎట్లయితే రికవర్ అయిందో, అది చూసిన తర్వాత నేను ప్రసాదంతోని ఆయిల్ తయారు చేసుకొని నేను అప్లై చేయటం మొదలుపెట్టాను. సో, చాలా రికవరీ నాకు కనిపించింది. ఇప్పుడు చాలా క్లీన్‌గా ఉంది. అది ఒకటి. రెండవదేంటంటే నాకు మైగ్రేన్ హెడేక్ ఉంది. దీనికి కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే నాకు ఆగస్ట్ 2022లో నాకు తల తిరిగి కింద పడిపోతే నన్ను హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. పీహెచ్‌జీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. అక్కడ 4 డేస్ ఉన్న తర్వాత డిశ్చార్జ్ సమ్మరీలో 3 విషయాలు చెప్పారు. ఒకటేందంటే రైట్ కారోటిడ్ టీఐఏ వచ్చిందని, తర్వాత మైల్డ్ ఎల్‌విడిడి, సైనసైటిస్ లెఫ్ట్ ఉందని, తర్వాత క్రానిక్ మైగ్రేన్ ఉందని చెప్పారు. అది నిజము. మైగ్రేన్ అనేది నాకు చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ ఉండేది. ఆహ్, కరోనా వ్యాక్సినేషన్ వేయకముందు మేబీ వీక్లీ వన్స్ ఎండ బాగున్న టైంలో వచ్చేది. బట్ కరోనా తర్వాత వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత నవంబర్ 2021లో వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ అయిపోయింది. తర్వాత నాకు ఆగస్ట్ 6న 2022లో ఒకే రోజు నాకు 3 సార్లు తల తిరిగినట్టుగా అనిపించిందనమాట. సో, ఆ టైంలో నాకు ఒక పల్మనాలజిస్ట్ రూపా సాగర్ అని పీహెచ్‌డీలో వర్క్ చేస్తారు. చెల్లికి ఫోను చేస్తే తను అన్న వెంటనే మీరు రండి అంటే మా ప్ర ప్రవీణ్ నన్ను తీసుకొనెళ్ళారనమాట కార్‌లో. ఆ 4 డేస్ ఉన్న తర్వాత ఈ ఇష్యూస్ చెప్పారు. బ్రెయిన్ ఏమంటారు యాంజియోగ్రామ్ ఇవన్నీ చేసి తర్వాత వాళ్ళు 15 డేస్‌కి ఒకసారి, తర్వాత 30 డేస్, తర్వాత 45 డేస్‌కి రివ్యూకి రమ్మన్నారు. అట్లా వెళ్తూ వచ్చానన్నమాట. సో, ఇప్పుడు కంటిన్యూయస్‌గా వాడటానికి 2 టాబ్లెట్లు వాళ్ళు ఆహ్, ఇచ్చారు. అమ్లాంగ్ 2.5 తర్వాత రోజోవాస్ 10 ఇవి 2 వాడతా ఉన్నాను. అయితే నాకెప్పుడైతే ఈ సీఆర్‌టీ పరిచయమైందో నేను జనవరి 17th నుండి ఇవి వాడతా ఉంటే, ఈ మంత్ అంటే ఆల్మోస్ట్ 1 మంత్ వరకు నాకు ఈ హెడేక్ అనేది రాలేదు. అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే విషయం ప్రవీణ్‌తో కూడా అనటం జరిగిందనమాట. తమ్ముడు ఈ మధ్య మా ఫ్రెండ్స్ అంటే నేను చర్చ్‌కెళ్ళినా గానీ, ఈజీఎఫ్‌కెళ్ళినా గానీ, మా వాళ్ళు చూస్తా ఉండేవాళ్ళనమాట. ఎప్పుడు తలనొప్పి అని పడుకుంటూ ఉండేవాడిని. వారానికి కనీసం 3-4 డేస్ తలనొప్పి అంటూ ఉండేవాడిని. సో, ఇవి డ్రాస్టిక్ చేంజ్ నేను చూడటం జరిగింది. సో,
సో ఇదే విషయాన్ని రవిప్రసాదంతో అంటే అన్నారు, తమ్ముడు దేవుడు చాలా మేలు చేశాడు, వై డోంట్ యు షేర్ ది టెస్ట్ మనీ అన్నారు. సో అందుకని ఈరోజు దేవుని కృపను బట్టి మీకు తెలియజేస్తా ఉన్నాను ఏంటంటే, ఈ ఇంటర్నల్గా అంటే వ్యాక్సినేషన్ ఇష్యూనో ఏదో మనకు కరెక్ట్గా తెలియదు, కానీ చాలా ఈ D3 తర్వాత సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల చాలా రెక్టిఫై అయ్యాను. అంటే ఫ్యూచర్లో రాదు అని నేను అనట్లేదు, కానీ బట్ ఇప్పుడు నవ్ ఐఎమ్ వెరీ హెల్దీ, చాలా హెల్దీగా ఉన్నాను. సో దాన్ని బట్టి రవి అన్నకి తర్వాత భానుగారికి ఎంతో కృతజ్ఞతలు, వందనాలు, థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎస్పెషల్గా వీడియోస్ విన్నప్పుడు నేను ఈ మధ్యనే బయోమెకానిక్స్ అనే సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క హార్ట్ ఫంక్షన్, సర్క్యులేటరీ సిస్టము, తర్వాత కండక్షన్ సిస్టమ్, ఇవి వింటా ఉంటే అసలు దేవుడు ఎంత చక్కగా బాడీని నిర్మించాడా, ఫియర్ఫుల్లీ వండర్ఫుల్లీ మేడ్ అన్న వచనం గుర్తుకొచ్చింది. సో అందుకని దేవుడు అంటే బ్రదర్కి ఆలోచనలు ఇచ్చి ఈ మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ లేదా బయాలజికల్ సిస్టమ్ ఒక ఆర్డర్లు పెట్టడానికి ఈ ఆలోచనలు ఇచ్చి మనకు మరి ఈ విధంగా హెల్ప్ చేస్తున్నాడు. దేవునికి కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ప్రకాష్. D3 వాడాను, తర్వాత K2 వాడాను, మ్యాంగనీస్, మెగ్నీషియం, తర్వాత సాల్ట్ వాటర్, ఇంకోటి బెనిఫిటోమైన్ రాదాను. సో దీంతో పాటు ఆయిల్ అప్లై చేసుకోవటం చేశాను, D3 ఆయిల్. ఆ ప్రిపరేషన్ ప్రొసీజర్ మీరు చెప్పినట్టుగానే ఫాలో అయ్యి అది కూడా వాడుతూ వచ్చాను. చేస్తాము. తర్వాత నేను అయోడిన్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది, యాపిల్ సైడర్ అయోడిన్, తర్వాత కొల్లాజిన్, సారీ అవి మర్చిపోయాను. అవునండి. ఓకే. సో ఇదన్నీ చెప్పినట్టుగా వాళ్ళు ఏంటంటే చాలా కూడా వాడుతున్నాను. అవును తమ్ముడు, అవును, అది టక్కున గుర్తుకు రాలేదు. ఓకే తమ్ముడు, ఓకే, థ్యాంక్ యూ. ఇది వీళ్ళ మన బాబురావు గారు వాళ్ళ అన్నగారి పాప, అవును, పద్మజ కూడా, వాళ్ళు కూడా వచ్చారు. ప్రసాద్ బెంగళూరులో కలిశారు కదండి. అవునమ్మా, వాళ్ళు కూడా చెప్పారు. ఎస్. సో దేవుని నామాన్ని బట్టి వందనాలు తమ్ముడు. ఇది సో కంటిన్యూగా మైగ్రేన్ గురించి కూడా డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సో ఏదైనా ఈ విషయాలు ఫర్దర్ గా ఏదైనా ఉంటే కూడా రెగ్యులర్ గా టచ్ లో జాయిన్ డాక్టర్ గారిని అడిగితే సరిపోతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ బాబు.